వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్టీఓ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. డివిజన్లోని పలు గ్రామాల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలను ఆర్టీఓ దృష్టికి తీసుకొచ్చారు. ఆర్టీఓ సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డు డ్యూటీల వల్ల గూడూరు ఆర్టీసీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తెలియజేసినా పట్టించుకోవడం లేదని ఎన్ఎంయు అసోసియేషన్ జోనల్ సహాయ కార్యదర్శి మహమ్మద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఎన్ఎంయు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. అసోసియేషన్ జోనల్ సహాయ కార్యదర్శి మహమ్మద్ మాట్లాడుతూ గత 3 నెలల నుంచి గూడూరు తిరుమల బస్సులను రద్దు చేసి ఆ డ్రైవర్లకు తిరుపతి తిరుమల ఘాట్ రోడ్డు డ్యూటీలు వేశారని అన్నారు. గూడూరు నుంచి తిరుపతికి వెళ్లే డ్యూటీలు చేసుకుని అర్ధరాత్రి డ్రైవర్లు రాలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తెలియజేసినా పట్టించుకోవడం లేదని, అందువల్ల ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. పురుషులకి రెస్ట్ రూము, ఈ డిపోలో పురుషులకు రెస్ట్ రూమ్ లేదు, ఆడాడో పైన ఉంది, అది పాడుపడిపోయి ఉంది. అలాంటి రెస్ట్ రూమ్ కావాలని చెప్పి గత సంవత్సరంగా రీజనల్ మేనేజర్ గారు ఇక్కడికి వచ్చిన సందర్భంగా కూడా తెలియపరిచాం. ఆయన 2-3 నెలల్లో పూర్తి చేస్తానన్నారు, కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. కార్మికులు డ్యూటీలు, నైట్ అవుట్ డ్యూటీలు నిద్ర లేకుండా చేసి దిగుతారు, వాళ్ళకి దిక్కులేని పరిస్థితి. కాబట్టి రెస్ట్ రూమ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా డ్యూటీ చార్ట్లు, అనేక మంది డ్రైవర్లు స్పేర్లో ఉంటూ అంటే వాళ్ళకి డ్యూటీ ఏదో తెలియదు ముందు రోజు, ఇది చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి డ్యూటీ చార్ట్ కూడా ఇవ్వాలని ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా డిపో మేనేజర్ గారు కూడా ఆయన వస్తున్నారు, ఆయన సీట్లో ఎంతసేపు ఉంటాడో తెలియదు, కానీ మొత్తానికి బయటే తిరుక్కుంటా వచ్చే గ్రీవెన్సెస్ కానీ ఏదైనా సీరియస్గా పట్టించుకొని మనం చేద్దాం కార్మికులకు అనే వైఖరి కాకుండా మొత్తానికి బయట తిరిగేదానికే, విచారింపులు చేసేదానికే ఆయనకి సరిపోతుంది టైము. కాబట్టి ఈ వైఖరి కూడా ఆయన మానుకోవాలా. ఎందుకంటే ఆ సీట్లో ఉంటే కార్మికుల సమస్యలు కానీ ఏదైనా సరే ధైర్యంగా చెప్పుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన ఆ సీట్లో కూర్చోవాలా, కూర్చొని కార్మికుల సమస్యలు ఇన్ని సీరియస్గా పట్టించుకుని పరిష్కారం చేయాలా. అదేవిధంగా రేపు కూడా ధర్నా కార్యక్రమం ఉంది, కాబట్టి కార్మికులు ఎక్కువ సంఖ్యలో హాజరవ్వాలని చెప్పి కోరుతున్నాం. ప్రధానంగా ఈ ఘాట్ సమస్య, రిలీవింగ్ డ్యూటీ సమస్యని ఖచ్చితంగా ఉన్నతాధికారులు పరిష్కారం చేయాలా. కొంతమంది అంటున్నారు అసలు ఆర్ఎం అమెరికాకు పోయి ఉన్నారు కాబట్టి ఇప్పుడుండే ఆయన ఇన్ఛార్జ్ కాబట్టి పరిష్కారం కాదు అని అంటున్నారు. కానీ అవన్నీ అబద్ధాలు. మన నిరసన, మన కార్యక్రమాలు మనయే, దానికి దీనికి సంబంధం లేదు. ఒక ఆర్ఎం ఇన్ఛార్జిగా ఉంటే ఆయన పరిష్కారం చేయకూడదని రూల్ ఏం లేదు. కాబట్టి రేపు జరిగే ధర్నాలో కూడా మీరందరూ పాల్గొని జయప్రదం చేయాలా. ఈ సూపర్వైజర్ల వైఖరిని మాత్రం ముక్త కంఠంతో అందరూ ఖండిస్తున్నారు, కాబట్టి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ధర్నా సందర్భంగా తెలియజేస్తూ డిపో సెక్రటరీ ప్రవీణ్ గారిని గూడూరు డిపో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ తరఫున మొదటి రోజు ధర్నా కార్యక్రమం జరుగుతున్నది. గూడూరు డిపో నుంచి మెయిన్ అజెండా ఏంటంటే, గూడూరు డిపో నుంచి అలిపిరి డిపోకి రిలీవింగ్ కింద ఇక్కడ నుంచి నెలకు ఒక 10 మందిని 15 మంది డ్రైవర్లు ఇక్కడ నుంచి పంపించడం, వాళ్ళకి నెల రోజులు చేసి రావాలని చెప్పడం. ఇక్కడ నుంచి పోవడానికి 100 కిలోమీటర్లు, రావడానికి 100 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి ప్రయాణం చేసుకొని పోయి అక్కడ పోయిన తర్వాత ఒక డ్రైవర్కి కనీసము ఒక టైము లేదు, ఏం లేదు. ఒక డ్యూటీ చేయడానికి 20 నుంచి 24 గంటల సమయం పడుతుంది అక్కడ అలిపిరి డిపోలో. చాలామంది డ్రైవర్లు రోజు అక్కడికి పోయిస్తే బాధపడుతున్నారు, అందరూ సిక్కులోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు సిక్కులోకి వెళ్తే చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ విషయం గురించి పదే డిపో మేనేజర్ గారికి అధికారులు తెలియజేశాము. ఇప్పటి వరకు వాటి మీద ఎటువంటి స్పందన లేదు. అడిగితే గూడూరు డిపోలో ఎక్సెస్ అని చెప్పడం స్టార్ట్ చేశారు. మేము ఎక్సెసే, ఒకవేళ ఉంటే మీరు చేయాల్సిన పద్ధతి ఏంది? గతంలో గూడూరు డిపోలో ఈ సుమారు 20 తిరుమల సర్వీసులు ఉన్నాయి. రైల్వే స్టేషన్ నుంచి తిరుమలకు పోయే బస్సులు చాలా ఉన్నాయి. వాటన్నింటినీ ఇక్కడ నుంచి పంపించేశారు. పంపించేసి ఇప్పుడు డ్రైవర్లను ఏ విధంగా తీసుకుపోయి అక్కడ పోయి డ్యూటీలు చేయించడం ఎంతవరకు నిజం, ఎంతవరకు సమంజసం? ఇది కరెక్ట్ కాదు. మేము గతంలో అడిగి ఇప్పుడు అడుగుతున్నాము. మాకు ఒక 5 సర్వీసులు ముందుగా ఇస్తే ఆ సర్వీసులు మేము ఇక్కడి నుంచే తిప్పుతాం.
మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర పని చేయాల్సిన అవసరం మాకు లేదు. మేము గూడూరు డిపో నుంచే మేము తిప్పుతాము. ప్రస్తుతం పెట్టుండే ఒక సర్వీస్ కూడా మేము అత్యధిక కలెక్షన్ చేస్తూ ఏదో దాన్ని మేము జరుపుకుంటూ వస్తున్నాము. ఇంకొక 5 సర్వీసులు ఇస్తే ఈ డిపో నుంచి మేము తిప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా డ్రైవర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఒకసారి ఆలోచించాలి. యాజమాన్యం కూడా ఎంతవరకు ఇబ్బందులు పడుతున్నారు. గవర్నమెంట్లో ఉద్యోగస్తులు అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంతకు ముందు లేని సమస్యలు ఇప్పుడు ఎక్కువైపోయినాయి. 11 ఓటీ డ్యూటీలు గూడూరు డిపోలో ఉంటే లేడీ కండక్టర్లు అయితే ప్రతిరోజు వాళ్ళే పోవాలి. ఈరోజు సింగిల్ డ్యూటీ చేయాలి, రేపు బ్రేక్అప్ డ్యూటీ చేయాలి. కనీసం వాళ్ళకి పసిపెట్లు ఉన్నా, వాళ్ళకి అత్తామామలు ఉన్నా ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేని విధంగా 7 డిపోలు డ్యూటీలు చేసుకుంటా ఉంటే ఒక డ్యూటీ 10 గంటలని చెప్పున్నారు. 10 గంటల్లో ఏ డ్యూటీ దిగట్లేదు. 12 గంటలు 14 గంటలు పడుతుంది సింగిల్ డ్యూటీ దిగేసరికి. వాళ్ళు రోజు వాళ్ళ బాధ మేము చూస్తా కూడా ఎంత వేదన పడుతున్నాం అంటే అంత వేదన పడుతూ ఉన్నాం. ఇదే విధంగా ఆ పద్ధతిని కూడా మానుకోవాలి. ఎక్కడ చుట్టుపక్కల ఏ డిపోలో లేదు. 552 కిలోమీటర్లు గూడూరు టు తిరుపతి 552 కిలోమీటర్లు చుట్టుపక్కల ఎక్కడ లేని విధంగా మాకిచ్చి గూడూరు టు తిరుపతి 2 గంటల టైం ఇచ్చున్నారు. నెల్లూరు టు తిరుపతి 3 గంటల టైం ఇచ్చున్నారు. ఏ ఒక్క సర్వీస్ కూడా ఆ టైంలో తిరగట్లేదు. గూడూరు తిరుపతి పోవడానికి 3 గంటలు పడుతుంది. నెల్లూరు తిరుపతి పోవడానికి 4 గంటల సమయం పడుతుంది. డ్రైవర్లు వేదనకు గురవుతున్నారు. 7 గంటలకు దిగాల్సిన డ్యూటీ 9:30 10 గంటలకు దిగుతూ ఉన్నారు. 10 గంటలకు దిగాల్సిన డ్యూటీ 12 గంటలు 1 గంటలకు దిగుతున్నారు. ఎంత ఇబ్బంది పడుతున్నదో ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా మాకు రావాల్సినవి ఆఫీసులో జరగాల్సిన పనులు కొన్ని వరకు జరగట్లేదు. వాటి పద్ధతి కూడా మార్చాలి. అక్కడ కూడా మేము ప్రతిరోజు పోయి డ్రైవర్లు పోయి ఇంక్రిమెంట్లు కానీ మాకు అవి కలవాలి సార్ ఈ కలవాలి సార్ అని అడుక్కునే పద్ధతి మారాలి. అంటే గవర్నమెంట్ అయిన తర్వాత ఏది మారట్లేదు. ప్రతిసారి ఇదే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా రోడ్డు ఈ విధంగా ఉంటే కేఎంపీల మీద వేధింపులు ఎక్కువైపోయినాయి. ఏరైనా నుంచి కనీసం నాయుడుపేట నుంచి కాళాస్త్రిపేట లోపల ఇంచుమించు 100 స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారు. వాటిని తప్పించుకొని ట్రాఫిక్ని తప్పించుకొని పోయేసరికి డ్రైవర్ల పరిస్థితి అంత ఘోరంగా ఉంది. ఆ పరిస్థితిలో కూడా కేఎంపీలు తేవాలి, అత్యధిక కేఎంపీలు తేవాలి. లేదంటే మీరు డ్రైవర్లుగా అన్ఫిట్ మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పే పద్ధతిని మానుకోవాలి ఈ డిపోలో. దాని విషయం గురించి కూడా మేము ఖచ్చితంగా పోరాడతాము. ఈ 2వ ధర్నా కార్యక్రమం ఇచ్చాము. ఇదే కాదు, ఇది కానీ మిస్ అయితే మేము టెంట్ వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా డ్రైవర్లు ఇక్కడి నుంచి పంపించే పద్ధతి ఆపాల్సిందే. మాకు తిరుమల బస్సులు ఇవ్వాల్సిందే. మేము గూడూరు డిపోకి ఇది ఖచ్చితంగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఎన్ఎంయూ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.